మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యము గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయును. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నిజమైన స్వాతంత్ర్యం. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద చేరిందంటే దేవుడు మీరు వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ వంతు పనిగా నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికి కలుగును కాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం మనం గమనించినట్లయితే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యము గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయును అంటూ లేఖనం సెలవిస్తుంది. ఏదైనా జంతువునో పక్షినో పట్టుకోవాలంటే ఒక ఉచ్చు పెట్టి ఆ ఉచ్చులో పడడానికి ఆహారాన్ని ఎరగా వేస్తారు. ఉచ్చు పెట్టారని తెలియక ఆహారం కోసం వచ్చి ఆ ఉచ్చులో చిక్కుకొని అవి గిలగిలా తన్నుకుంటాయి. సాతాను కూడా మనల్ని తన బానిసలుగా చేసుకోవడానికి ఈ లోకాసులు అనే ఉచ్చు పెట్టి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనే అందమైన లోకాన్ని మన ముందు ఎరగా ఉంచి ఆ ఉచ్చులో పడేలా చేస్తుంది. మనల్ని సుఖవంతమైన జీవితం జీవించడానికి అలవాటు చేసి దాన్ని ఒక వ్యసనంగా మార్చేస్తుంది. అలాంటి జీవితానికి అలవాటు పడిన మనిషి దాన్ని కొనసాగించడానికి అనేక రకాలైన పాపాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ సుఖవంతమైన జీవితం కోరుకొని పాపం అనే బానిసత్వంలో బందీలుగా జీవిస్తున్నారు. ఈ ప్రపంచ మానవాళి మొత్తాన్ని సాతాను తన గుప్పెట్లో పెట్టుకొని వారిని నానా రకాల వ్యసనాలకి బానిసల్ని చేస్తూ వారిని నిత్య నరకానికి గురి చేయాలని కంకణం కట్టుకొని ఉన్నాడు. మనుషులను రోగాలు పాలు చేసి నాశనం చేస్తుంది. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా అంటూ లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఈ మానవాళిని పాపం అనే బానిసత్వం నుండి రక్షించి పరమకనాను దేశమైన పరలోక రాజ్యానికి వారసులను చేయడానికి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి వారి పాప పరిహారం కోసం సిలువలో బలిగా అర్పించి ఆ సిలువలో కార్చిన రక్తం ద్వారా క్రయధనంగా చెల్లించి ప్రపంచ మానవాళి మొత్తాన్ని కొన్నాడు. ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు యొక్క సొత్తు, ఆయన సొంతం. అలాంటి యేసు బిడ్డలను ఆయనకు కాకుండా చేయడానికి సాతాను విజృంభించి లోకానికి బానిసలయ్యేలా చేస్తుంది. ఈ లోకం అనేది ఒక నటన అని, ఈ లోకంలోని జీవితం తాత్కాలికమనే సత్యాలను మనుషులు గుర్తించకుండా సాతాను చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వాటి గురించి ఆలోచించినంత బిజీగా మనుషులను ఉంచడానికి టీవీ, సీరియల్, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్, యూట్యూబ్లు ఇలా ఎన్నో రకాల వినోద కార్యక్రమాలను ప్రవేశపెట్టాడు. నేటి ప్రపంచం వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి వాటిని ఉపయోగిస్తూ దేవునికి దూరంగా జీవిస్తూ సత్యాన్ని గ్రహించలేక తమ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఎవరైతే సత్యాన్ని అనగా యేసుని తెలుసుకొని ఆయన దగ్గరకు వస్తారో వారికి ఈ పాపం అనే బానిసత్వం నుండి నిజమైన స్వాతంత్ర్యం లభిస్తుంది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అంటూ అపోస్తలుడైన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఒకవేళ నువ్వు ఈ లోకాధికారి అయిన సాతాను పెట్టిన లోకాసులు అనే ఉచ్చులో చిక్కి బంధింపబడి ఉంటే ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చినట్లయితే ఈ లోకాసులు అనే బంధకాల నుండి నిన్ను విడిపించి నీకు స్వాతంత్ర్యం అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ లోకాసులు అనే బంధాల నుండి విడిపించబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.